శుభమాన్ గిల్ జననం సెప్టెంబర్ 8, 1999 ఫజిల్కా, పంజాబ్, భారతదేశం. ఒక భారతీయ క్రికెటర్. ఇతను కుడిచేతి వాటం బ్యాట్స్మన్. ఫిబ్రవరి 2026 నాటికి వన్డే, ఇంటర్నేషనల్, ఓడిఐ ఒక జట్టుకు 50 ఓవర్లు ఫార్మాట్లో 2000 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన పురుష బ్యాటర్గా నిలిచాడు. ఒక బాలమేధావిగా పరిగణించబడే ఇతనికి 2018 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అండర్-19 పురుషుల ఓడిఐ ప్రపంచ కప్ను భారత్ గెలుచుకున్నప్పుడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. 2025లో గిల్ టెస్ట్ మరియు ఓడిఐ జట్లకు కెప్టెన్గా నియమితుడయ్యాడు మరియు 25 సంవత్సరాలు 301 రోజుల వయస్సులో ఈ మైలురాయిని చేరుకుని విదేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్గా నిలిచి దిగ్గజ భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ యొక్క 49 సంవత్సరాల రికార్డును బద్దలుకొట్టాడు. గిల్ తన బాల్యాన్ని పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లాలో గడిపాడు. ఇది భారతదేశానికి పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. అతని తండ్రి లఖ్విందర్ సింగ్ గిల్ ఒక రైతు మరియు స్వయంగా క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ఆయనే శుభమాన్ గిల్కు మొదటి కోచ్ అయి చిన్న వయసు నుండే అతనికి శిక్షణ ఇచ్చారు. గిల్ తల్లి కిట్ గిల్ గృహిణి. 2007లో ఆ కుటుంబం పంజాబ్లోని మొహాలీ నగరానికి మారింది. దీనివల్ల గిల్కు మెరుగైన క్రికెట్ సౌకర్యాలు మరియు కోచ్లు అందుబాటులోకి వచ్చారు. గిల్కు సుమారు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొహాలీలో ఫాస్ట్ బౌలర్లకు శిక్షణ శిబిరం నిర్వహిస్తూ ప్రాక్టీస్లో బౌలర్లను ఎదుర్కొనేందుకు నాణ్యమైన బ్యాటర్ల కోసం ఇబ్బంది పడుతున్న మాజీ భారత క్రికెటర్ కర్సన్ గ్రావీ దృష్టిని అతను ఆకర్షించాడు. ఆ శిక్షణా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఒక చిన్న మైదానంలో యువ గిల్ అద్భుతమైన టెక్నిక్తో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటాన్ని గ్రావీ గమనించాడు. ఆ బాలుడి సహజ సామర్థ్యానికి, సాంకేతిక ఖచ్చితత్వానికి ముగ్ధుడైన వెంటనే గిల్కు శిక్షణ సెక్షన్లో రాష్ట్ర స్థాయి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా గిల్ను తమ అండర్-14 జట్టులోకి తీసుకోవాలని అతను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కోరాడు. 2014లో పంజాబ్లో జరిగిన ఒక అంతర్-జిల్లా అండర్-16 మ్యాచ్లో గిల్ ఒకే ఇన్నింగ్స్లో 351 పరుగులు సాధించాడు. ఆ తర్వాత విజయ్ మర్చెంట్ ట్రోఫీలో పంజాబ్ తరపున ఆడిన తన మొదటి అంతర్రాష్ట్ర అండర్-16 మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. అతను 2013-14 మరియు 2014-15 సంవత్సరాల్లో వరుసగా 2 సీజన్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేత ఉత్తమ జూనియర్ క్రికెటర్గా ఎంపికయ్యాడు. గిల్ ఫిబ్రవరి 2017లో విదర్భతో జరిగిన మ్యాచ్లో తన లిస్ట్ ఏ అరంగేట్రం చేసి కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. అస్సాంతో జరిగిన తన రెండవ కెరీర్ మ్యాచ్లో అతను తన మొదటి లిస్ట్ ఏ సెంచరీని సాధించాడు. అదే సంవత్సరం నవంబర్లో బెంగాల్తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం సందర్భంగా పంజాబ్ ఆ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ అతను ఒక అర్ధ సెంచరీని సాధించాడు. 2018 డియోధర్ ట్రోఫీ వార్షిక దేశీయ లిస్ట్ ఏ పోటీ కోసం గిల్ను ఇండియా సి జట్టులోకి తీసుకున్నారు. అతను 2019 దులీప్ ట్రోఫీ దేశీయ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్లో ఇండియా బ్లూ జట్టుకు మరియు అదే సంవత్సరం డియోధర్ ట్రోఫీ కోసం ఇండియా సి జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఆ పోటీలో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్గా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. గిల్ 2016 అండర్-19 ఆసియా కప్లో తన తొలి యువ అంతర్జాతీయ మ్యాచ్ ఆడి టోర్నమెంట్లో రెండవ అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచాడు. ఆ టోర్నమెంట్ను భారత్ గెలుచుకుంది. అతను 2018 అండర్-19 వన్డే ప్రపంచ కప్కు భారత జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకొని భారత్ టైటిల్ గెలవడంలో సహాయపడ్డాడు. 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు గిల్ను 1.8 కోట్ల రూపాయలకు ఆ సమయంలో 2,80,000 కొనుగోలు చేసింది.
2019లో ఆ ఫ్రాంచైజీతో తన రెండవ సీజన్లో అతను 3 అర్ధ సెంచరీలతో 296 పరుగులు చేసి టోర్నమెంట్ యొక్క వర్ధమాన ఆటగాడిగా ఎంపికయ్యాడు. అతను 2020 మరియు 2021 సీజన్లలో కేకేఆర్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు మరియు 2021 సీజన్లో జట్టు ఫైనల్కు చేరడంలో సహాయపడ్డాడు. అక్కడ వారు చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే చేతిలో ఓడిపోయారు. 2021 సీజన్ తర్వాత కేకేఆర్ గిల్ను అట్టిపెట్టుకోలేదు. ఐపీఎల్ 2022 వేలానికి ముందు ఆ ఏడాది ఏర్పడిన 2 కొత్త జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్ జీటీ అతన్ని తీసుకుంది. జీటీ గిల్తో 8 కోట్ల రూపాయల ఆ సమయంలో సుమారు $1 మిలియన్ విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సీజన్లో జీటీ తరపున గిల్ 483 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా నిలిచాడు. ప్లే ఆఫ్స్లో ఆ ఫ్రాంచైజ్ ఫైనల్ వరకు వెళ్లడంలో అతను సహాయపడ్డాడు. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అతను అజేయంగా 45 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో జీటీ తొలి సీజన్లోనే ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ 2023లో అతను 3 సెంచరీలతో సహా భారీగా 890 పరుగులు చేసి ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆటగాడిగా ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు. ప్లే ఆఫ్స్లో కేవలం 60 బంతుల్లో అతను చేసిన 129 పరుగుల ఇన్నింగ్స్ ఆ సీజన్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా నిలిచింది. జీటీ వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరుకుంది. కానీ సిఎస్కే ప్లే ఆఫ్స్లో కేవలం 60 బంతుల్లో అతను చేసిన 129 పరుగుల ఇన్నింగ్స్ ఆ సీజన్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా నిలిచింది. జీటీ వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరుకుంది. కానీ సిఎస్కే చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ 2024లో గిల్ జీటీకి కెప్టెన్గా వ్యవహరించి ఆ సీజన్లో 426 పరుగులు సాధించాడు. ఆ ఫ్రాంచైజీ తన చరిత్రలో తొలిసారిగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమై 8వ స్థానంలో నిలిచింది. 2025లో గిల్ 650 పరుగులు చేసి జీటీని ప్లే ఆఫ్స్ ఎలిమినేటర్ రౌండ్కు నడిపించాడు. కానీ ఆ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.